హాయ్ అందరికీ ఈరోజు వచ్చేసి జంతికల రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఆల్రెడీ మన ఛానల్లో మురుకులు అలానే నేను రెగ్యులర్గా చేసే జంతికల రెసిపీలు ఉన్నాయి. ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇది డిఫరెంట్ ఫ్లేవర్తో కొత్తగా చేశాను, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ బాక్స్లో మీ కామెంట్ని షేర్ చేయండి. ముందుగా మెజరింగ్ కప్స్లో హాఫ్ కప్ ఉంటుంది కదా, ఆ హాఫ్ కప్తో నేను మినపగుళ్ళు తీసుకున్నాను. లో ఫ్లేమ్లో కడాయిలో వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలకి చక్కగా ఈ విధంగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసి వీటిని ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. చల్లారాక గ్రైండ్ చేసుకోవాలండి, మెత్తగా పిండి చేసుకోవాలన్నమాట. పూర్తిగా చల్లార్చుకున్న మినపగుల్ని మిక్సీ జార్లో వేసుకొని ఇందులో పావు కప్పు వరకు వేపిన శనగపప్పు వేసుకున్నానండి. ఈ శనగపప్పు వేయడం వల్ల జంతికలు కమ్మగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మెత్తగా పిండి చేసుకోవాలి. ఈ పిండిని ఇప్పుడు పళ్ళెంలో జల్లెడ పెట్టి గ్రైండ్ చేసుకున్న పిండిని వేసుకున్నాక చక్కగా జల్లించుకోవాలి. రవ్వలా వచ్చింది తీసేసేయాలండి. మెత్తటి పిండిని కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే జల్లెడలో 4 కప్పుల వరకు బియ్యం పిండి వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఈ పిండి నేను మిల్లి పట్టించానండి. మిల్లి పట్టించిన పిండిని ఇందులో జల్లించి పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే మార్కెట్లో తెచ్చుకున్న బియ్యం పిండి అయినా యూజ్ చేయొచ్చు అనమాట. ఏదైనా కూడా జల్లించి పెట్టుకోవాలి. ఈ విధంగా జల్లించుకుంటే రవ్వలా వస్తుంది, అది తీసి పక్కన పెట్టేయాలి. పిండి అంతా దగ్గరికి చేసుకున్నాక ఇందులో చిన్న మసాలాని యాడ్ చేయాలి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి జంతికలకు వచ్చేసి. 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని తొక్కవలిచేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. 6-7 వరకు పచ్చిమిర్చి వేసాను, లేదు మీరు తినే కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసాను. నేను కొద్దిగా కరివేపాకు యాడ్ చేశానండి. ఇది మీరు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే వేయకపోయినా పర్వాలేదు, ఫ్లేవర్ బాగుంటుందని నేను యాడ్ చేశాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని పక్కన పెట్టేసేయాలి. పిండిలోన 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసానండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది, అందుకే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇందులో ఇప్పుడు 1.5 టీ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ వేసాను. మీరు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసాను, పచ్చికారం, కొద్దిగా కలర్ కోసం అనమాట. మీరు ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపునైనా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. 2 స్పూన్ల వరకు నూనెను వేసాను అనమాట. నూనె అయితే వేడి చేయలేదండి, మామూలుగానే వేసేసాను అనమాట. ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. పిండిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసాను కదా, ఆయిల్కి ఆల్టర్నేట్గా మీరు బటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. బటర్ వేసుకున్న జంతికలు చాలా బాగుంటాయి. ఇలా కలిపిన పిండిలో ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. పేస్ట్ అంతా యాడ్ చేసేయాలండి. పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా పిండిలో కలిసేటట్టు ఒక 2 నిమిషాలు కలుపుకున్నారంటే అంతా కలిసిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్ ఉంది కదా, ఆ పేస్ట్ వేస్ట్ కాకుండా అందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి ఆ వాటర్ని పిండిలో కలిపేసాను చక్కగా. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలండి. సాఫ్ట్గా కలుపుకున్నారంటే జంతికలు మెత్తగా వచ్చేస్తాయి అనమాట. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. చూసారు కదా, సాల్ట్ కారం సరిపోయిందో లేదో మీరు ఒకసారి పిండి కలుపుకునేటప్పుడే పిండిని టేస్ట్ చూసుకుంటే సరిపోద్దండి. సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా వేసుకొని కలుపుకోవచ్చు. పిండి ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. 15 నిమిషాల తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని 2 నిమిషాల పాటు ఈ విధంగా పిండిని కలుపుకున్నారంటే కాస్త సాఫ్ట్ అవుతుంది అనమాట. అప్పుడు మనం సిలిండ్రికల్ షేప్లో చేసుకొని జంతికలు వేసుకునే గొట్టం ఉంటుంది కదా, అందులో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని అందులో పెట్టేయాలి. చక్కగా మనం జంతికల్లో వేసుకోవడమని. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా అయినా జంతికలు వేసుకోవచ్చు, లేదు అంటే మీరు చిల్లులు గరిటె ఉంటుంది కదా, దానిపైన జంతికలు వేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవచ్చు. నేనైతే ప్లేట్లో ఒకేసారి 5-6 జంతికలని ఈ విధంగా చక్కగా వేసుకున్నాక ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. మీడియంగా హీట్ అయిన ఆయిల్లో జంతికలు వేసుకొని ఫ్రై చేసుకోవటమే. చిన్న జంతికలు వేసుకున్నానండి, చూడడానికి తినడానికి బాగుంటాయి కదా, అందుకని చిన్నగా జంతికలు ఈ విధంగా వేసుకొని అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకున్నాను అనమాట. ఆయిల్ ఎంత హీట్గా ఉండాలంటే చిన్న పిండి ముద్ద వేసుకుంటే పైకి ఈ విధంగా తేలాలండి. అప్పటి వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలన్నమాట. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి వేసుకున్న జంతికల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవటం. ఒక వాయి జంతికలు 3-4 నిమిషాల్లో ఫ్రై అయిపోతాయండి. వేసాక వెంటనే గరిటె పెట్టి కలుపుకున్న 2 నిమిషాలు అలానే విడిచిపెట్టేయాలి. ఆ తర్వాత గరిటె పెట్టి చక్కగా తిరగవేసుకొని 2 వైపులు చక్కగా ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా వచ్చినంత వరకు ఫ్రై చేసుకోకూడదండి. ఆయిల్లో కాస్త నురగ తగ్గినంత వరకే ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా నురగ తగ్గినంత వరకు ఫ్రై చేసుకున్నారంటే జంతికలు గట్టిగా వచ్చేస్తాయి అనమాట. ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయినంత వరకు అన్ని వైపులు ఈవెన్గా ఫ్రై చేసుకొని తీసేసి వేరే ఒక చిల్లులు గరిటెలో వేసుకొని ఆయిల్ అంతా స్ట్రెయిన్ చేసుకొని ఈ జంతికల్ని ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకున్నారంటే 15-20 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఫ్రెష్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి ఇంట్లో.
అయితే వేడిగా ఉండేటప్పుడు బాక్స్లో వేసుకోకండి, పూర్తిగా చల్లారాక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోండి. 2 గంటల సమయం కేటాయిస్తే చక్కగా మనకి సాయంత్రం స్నాక్కి పరపరా నవలే జంతికలు అయితే రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. సంక్రాంతికి ఉగాదికి కాదండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా చేసుకొని హ్యాపీగా తినొచ్చు అనమాట. బయట తినే తిల్లు కన్నా ఇవే మంచివి కదా. మరి మీరు ట్రై చేసి మీకు నచ్చలేదో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.